బాగా ఆసక్తితో ఉన్న పిల్లలు చాలా మంచిగా అనిపించేది. మాకు ఇంకా ఇంకా చెప్పాలనిపించేది. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఈ స్కూల్ పిల్లలతోని అనుబంధం ఉంది. శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నాడు. తర్వాత నేను వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఎస్తే, స్వప్న, సంతోష్ వీళ్ళంతా ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఇక సత్య అయితే మా ఇంట్లో మా కూతురు లాంటిది. ముఖ్యంగా మా పిల్లలతో చాలా అనుబంధం ఉంది. తను టీటీసీ చేసినప్పుడు 2 ఏళ్ళు అక్కడనే ఉన్నప్పుడు ఎల్ఎండిలో 15 రోజులకు ఒకసారి డ్యామ్కు, డీర్ పార్క్ మా పిల్లలతో ఇప్పటికీ మా పిల్లలకు సత్య అంటే చాలా ఇష్టం. మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు నేను ఫ్యామిలీతో వచ్చినాను. మీరు మా పిల్లల్ని చూసినారు, అప్పుడు చిన్నగా ఉండదు. నేను గ్రూప్లో ఫోటోలు పెట్టినాను. 20 ఏళ్ళు వాళ్ళకు చెప్పినాను నేను ఇట్లా వెళ్తున్నానంటే అదంతా గుర్తు చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళిద్దరు సెటిల్ అయిపోయినారు ఆల్మోస్ట్. పెద్దవాడు ఐఐటి ఖరగ్పూర్లో చదువు, ఎయిర్ ఇండియా కంపెనీలో కొచ్చిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. చిన్నోడు బీటెక్ కంప్లీట్ చేసుకుని పోయిన నెలలో జర్మనీ మాస్టర్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు బాగా చదువుతారు. టీచర్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ధర్మారం హై స్కూల్ 10 ఇయర్ చేసినాను, పైడిపల్లి హై స్కూల్లో 7 ఇయర్ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం సుల్తానాబాద్ హై స్కూల్లో 4th ఇయర్ చేస్తున్నాను. ఇది చేసిన ఈ స్కూల్ను, ఈ స్టాఫ్ను ఏమీ పంపించలేకపోతున్నాయి. సో సత్య కాల్ చేసి, బాబాయ్ ఇట్లా గెట్ టుగెదర్ పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలి అంటే ఇట్ వాజ్ సో ప్లెజర్ టు మీ. ఎందుకంటే ఈ స్కూల్తోనే ఈ స్టాఫ్తో అనుబంధం, తప్పకుండా వస్తామని మేము చెప్పినాము. రిటైర్ నుంచి మేము వస్తాము. సో చాలా సంతోషం. 20 ఏళ్ళలో చాలా మార్పు ఈ లోపల. ఎందుకంటే కొంచెం గుర్తుపట్టినాం, కొంచెం గుర్తుపట్టలేదు. స్వప్నం నేను చాలాసేపటిగా గుర్తుపట్టలేదు. తర్వాత చూస్తుంటే తర్వాత వచ్చి నన్ను సార్ మీరు గుర్తుపడతలేరా అని అడిగింది. సో ఎందుకంటే అప్పటికిప్పటికి కొంచెం మార్పు. ఎందుకంటే ఇప్పుడు నా యూఆర్ ఆల్మోస్ట్ 35. అప్పుడు 10th అంటే 50, 14 + 15, 20, 35. అప్పుడు నా ఏజ్. మిమ్మల్ని చూస్తే 2005 అంటే నాకు అప్పుడు 34 ఇయర్స్. సో మీరు